బైబిల్ ధ్యానము మనకు బలమును అనుగ్రహించును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము మరియు 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనములో లేఖనములను ఆహారముతో పోల్చుటను మనము కనుగొనగలము. ప్రవక్త అయిన యెహెజ్కేలు అపోస్తులుడైన యోహాను గ్రంథమును తినెను అని మనకు బైబిలు తెలియబర్చుచున్నది. యెహెజ్కేలు 3వ అధ్యాయము 1-3 వచనములు, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనములు. అవును, దేవుని పిల్లలు దేవుని వాక్యమును తిని జీర్ణించుకొందురు. ఆహారము మనకు బలమును ఇచ్చును. కాబట్టి మన శరీరము ఆహారము లేకుండా బలము పొందదు మరియు రక్షింపబడదు. ఏ వ్యక్తి అయితే శరీరము బలహీనముగా ఉండి సరిపడినంత ఆహారము లేకపోతే అతను రోగములను ఎదుర్కొనుటకు సామర్థ్యము కలిగి ఉండడు. అదే విధముగా ఎవరైతే దేవుని వాక్యమును తృణీకరింతురో మరియు నిర్లక్ష్యము చేసేదరో అటువంటి వారు ఆత్మీయ జీవితములో పరిపక్వత చెందరు మరియు శోధనలను ఎదుర్కొనలేక ఎంతో హీనమైన స్థితిలో ఉందురు. ఈ కారణమును బట్టి అపవాది దాడులను ఎదుర్కొనుటకు దానికి ఎదురుగా నిలబడలేరు. అదే సమయంలో నీవు బైబిలు చదవడము ద్వారా నీవు బలము పొందలేవు. దీనికి బదులుగా నీవు బైబిలును ప్రేమతో చదవవలెను, దానిని ధ్యానించవలెను, నీ హృదయములోనికి వాక్యములు చొచ్చుకొని పోనివ్వవలెను మరియు ఆ వచనములను నీ హృదయంలో స్వంతము చేసుకొనవలెను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ చరణము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనములో ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు, ఆయన నోటి మాటలను నా స్వంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అని యోబు ఎంతో ఆనందముతో చెప్పెను. ఎవరైతే ఇటువంటి ధైర్యమనే స్వభావము కలిగి ఉందరో అటువంటి వారు సాతాను యొక్క మరణకరమైన దాడులను ఎదుర్కొనిన యోబు కలిగిన ధైర్యమును వారు కలిగి ఉందురు. అందును బట్టి యోబు అనేక శోధనల మధ్య కూడా దేవునిపై విశ్వాసము కోల్పోలేదు. అయితే అతని భార్య యోబు వలె దేవుని వాక్యమును ప్రేమతో స్వీకరించిన విధముగా ఆమె తీసుకొనలేదు. శ్రమ అనుభవించిన వెంటనే ఆమె దేవునిని దూషించెను. అయితే యోబు ఆ విధముగా లేడు. కాబట్టి యోబు మన అందరికీ ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. మనము ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించుట వలన మన జీవితంలోని ప్రతి శోధనను ఎంతో ధైర్యముగా మనము ఎదుర్కొనగలము. ప్రియ స్నేహితులారా, మనము ఆత్మీయముగా అభివృద్ధి చెందుటకు దేవుని వాక్యము ఆత్మీయ ఆహారమై ఉన్నది. దేవుని వాక్యమును ప్రతిరోజు ధ్యానముగా మారుటకు మనకు కరుణ అనుగ్రహించమని ప్రార్థించుదము. ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ ఏ కారణము చేతనైనా బైబిల్ ధ్యానించకపోతే మధ్యలో ఆపివేసినట్లయితే దేవునికి చిన్న ప్రార్థన చేసి మరలా ఈ రోజు నుండే ప్రారంభించండి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.